రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11, 12 వచనాలలో ఉన్న మాటలను చదువుకుందాం. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలెను. ప్రభువు కనులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయువారికి విరోధముగా ఉన్నది. కీడు చేయువారికి విరోధముగా ఉన్నది. చూడండి, మరొక మాట చూద్దాము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినది అయినందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమైనది. దేవునికి స్తోత్రం. శరీర సంబంధమైన సాధకము కొంతవరకే ప్రయోజనం కానీ తర్వాత ఏమన్నాడండి? దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ అంటే ఇప్పుడు జీవం అంటే ఈ లోకంలో మనిషి బతుకున్నంతకాలం, రాబోయే జీవం అంటే యేసయ్య రాకడొచ్చిన తర్వాత, ఆయన రాకడలో ఎత్తబడిన తర్వాత ఆ స్థలములో జీవం, రాబో జీవం విషయంలో కూడా ఏమైందంట? అది వాగ్దానంతో కూడినది అయినందున అది అన్ని విషయాలలోనూ ప్రయోజనకరం. ఏది? దైవభక్తి. ఈ మాట చెప్పిన వాడు ముగించేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవభక్తి అన్ని విషయాలలో ప్రయోజనకరమైంది. పిల్లరా, నీ జీవితంలో దేవుని ఎడల భక్తి కలిగి ఉంటే పిల్లరా అది నీకు ప్రయోజనకరం. దైవభక్తి కలిగిన వారి యొక్క లక్షణాలు ఒకలా ఉంటాయి, భక్తి లేని భక్తిహీనుల యొక్క లక్షణాలు మరొకలాగా ఉంటాయి. వారి ప్రవర్తనా విధానం, వారి మాట తీరు, వారి యొక్క లక్షణాలు అన్నీ కూడా స్పష్టంగా ఉంటాయి. దైవభక్తి కలిగిన వారు దేవుని భయాన్ని కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, దేవుని భయాన్ని కలిగిన వారిగా ఉంటారు. దేవుని పిల్లరా, భక్తి కలిగిన వారు ఎవరైనా కానీ దేవునికి భయపడతారు, ఒక క్రమాన్ని పాటించే వారిగా ఉంటారు. సన్నిధి అనగానే ఆసక్తి కలిగి భయముతో కూడి పిల్లల శ్రద్ధతో దేవుడి సన్నిధికి వస్తారు. ఆయన సన్నిధిలో ప్రశాంతంగా కూర్చొని అయిగా దేవుని వాక్యాన్ని చక్కగా ధ్యానిస్తారు, చక్కగా వింటారు, దేవుని వాక్యం మీద మనసు పెడతారు. భక్తి కలిగిన వారు భక్తిహీనులకి కాలక్షేపం చేసి వెళ్ళిపోతారు. భక్తిహీనులకి దేవుని వాక్యం మీద శ్రద్ధ ఉండదండి. భక్తిహీనులు ఏదో వచ్చామనిపించుకొని వెళ్ళిపోతారు అంతే. కేవలం ఆచారపూర్వకంగా దేవుడి సన్నిధిలో కనబడాలి కాబట్టి కనబడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని కంటే ఏది గొప్పది కాదు అని భక్తులకి మాత్రమే తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. భక్తిహీనులు ఏది పోనవరండి. భక్తిహీనులు ఏది పోనవరు. ఎందుకంటే వారికి దేవుని భక్తి లేదు, వారికి దేవుని ఎడల భయం లేదు. వాళ్ళకి పిల్లరా, ఈరోజు విశ్రాంతి దినాన్ని అపవిత్రపరుచుకోకుండా, దేవుడిచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఎవరైతే నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారో వారు భక్తిహీనులే. వీరెవ్వరూ కూడా దేవుని రాకడలో ఎత్తబడే గుంపులో ఉండరు. దేవునికి రాకడకు ఎత్తబడాలి అని అంటే చివరిగా 7వదిగా దైవభక్తి కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. పిల్లరా, యేసయ్య రాకడ ఆలస్యం అవుతూ ఉంది. కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లుగా ఆయన కావాలని ఆలస్యం చేయట్లేదు, కానీ ఎవరు నశించిపోకుండా ఉండడం కోసం పిల్లరా అందరికీ మారు మనసు పొంది ఆ రాజ్యంలో అవకాశం లేక ఆ భాగం పొందేటువంటి అవకాశం కల్పించాలని దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడు. కనుక ఈ ఆలస్యం నీకే ఆశీర్వాదకరం కాబోతూ ఉంది.